Commentaries on living, part 1, టాపిక్ ప్రాబ్లమ్స్. అది చూస్తాను మళ్ళీ. ఇంతకు ముందు చూశాను. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఒక్కసారి 15 అయ్యాకే మొదలెట్టండి. ప్రాబ్లమ్స్ అండ్ ఎస్కేప్స్. వాళ్ళ టాపిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఎస్కేప్స్. స్టార్ట్ చేసేదమ్మా. 7 స్టార్ట్ చేయాలా? చేయండి. నేను ఆన్ చేసాను కదా, రికార్డింగ్ ఆన్ చేశాను. స్టార్ట్ చేయండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 22nd January 2025 కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1లో ప్రాబ్లమ్స్ అండ్ ఎస్కేప్ అనేటువంటి టాపిక్ మీద మేడం గారు సత్సంగ భాషను జరిపిస్తారు. 49th టాపిక్. వాళ్ళ సూర్యావతి గారు, రాంబుద్రి గారు సెలవు అన్నారు కదా, అందుకే రావట్లే. ఓకే. ఆయన చెప్తున్నారు తనకి ఎన్నో సీరియస్ సమస్యలు ఉన్నాయి, అవి నాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. అంటే ఎంతో భరించలేని బాధాకరంగా ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే ఎంతో బాధాకరంగా ఉంది. నేను నా తెలివితేటలతో ఉన్నాను, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు. ఇవన్నిటికీ తోడు నేను చాలా మూగవాడిని, డెఫ్ అంటే చెవిటివాడిని. ఈ యాజ్ ఎన్ ఎయిడ్ టు మై, అంటే నాకు ఇది ఈ బీస్ట్లీ థింగ్ని ఏదో చెప్తున్నారు, దాన్ని నాకు వినడానికి సహాయకారిగా వాడుకుంటున్నాను. నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు. ఒక లేడీ చెప్తున్నారనమాట ఇది. నాకు ఒక హస్బెండ్ ఉన్నాడు, ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నాకు మా పిల్లలంటే చాలా అంటే జాగ్రత్తగా చూసుకుంటాను. నేను అన్ని దుఃఖాల నుంచి వాళ్ళని బయటికి తీసేయాలని చూస్తాను. నేను ఐ హావ్ బీన్ త్రూ, నేను ఈ విధంగా ఎన్నో విషయాలకు వెళ్ళానంటే, మనం ఎంత ఆతురతతో ఉంటాము ఒక ఆన్సర్ కోసం, మన సమస్యలకి మనం ఎంతో ఈగర్గా ఒక ఆన్సర్ కోసం వెతుకుతాం. అది మనం ఎప్పుడు సమస్యని అధ్యయనం చేసుకోం. ఇది ఏం చేస్తుంది మనని సైలెంట్ అంటే అబ్జర్వ్ చేయడం నుంచి మనని చేయకుండా చేస్తోంది. అంటే మన సమస్యను మనం అవగాహన చేసుకోవడం నుంచి సైలెంట్ అబ్జర్వేషన్, ఆ సమస్యను సైలెంట్గా అబ్జర్వ్ చేయకుండా ఏది అడ్డుతోంది మన్ని, ఈ ఆతురతలు, గబగబా ఆన్సర్ వచ్చేయాలనే తపన సమస్యను అవగాహన చేసుకోకుండా అడ్డుతున్నాయి. సమస్య అనేది చాలా ముఖ్యమైన విషయం, ఆన్సర్ ముఖ్యం కాదు. మనం ఒక ఆన్సర్ కోసం చూసాం అనుకోండి, మనకు దొరుకుతుంది, కానీ ఆ ప్రాబ్లం అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఆన్సర్ దానికి సంబంధించకుండా ఉంటుంది ఆ ప్రాబ్లంకి. మన యొక్క అన్వేషణ ఒక ఎస్కేప్ కోసం, ఆ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవ్వడానికే మనం ఎక్కువగా అన్వేషిస్తూ ఉంటాం. ఆ సొల్యూషన్ అనేది సూపర్ఫిషియల్గా ఉన్న రెమెడీ, అంటే అదే పైనే మనకి రెమెడీని ఇస్తుంది సొల్యూషన్. అదేమి ఆంతరంగికంగా మనకి రెమెడీ ఇవ్వట్లేదు. అన్ని సమస్యలు కూడా ఒకే మూలం నుంచి వస్తున్నాయి. ఆ సోర్స్ని అవగాహన చేసుకోకపోతే సమస్యని సాల్వ్ చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా మన ఇంకా కన్ఫ్యూజన్కి దారితీస్తుంది, దుఃఖానికి దారితీస్తుంది. వ్యక్తికి తాను చాలా క్లియర్గా ఉండాలి, తన ఉద్దేశ్యం ఏమిటి ఆ సమస్యను అవగాహన చేసుకోవడంలో ఆయన సీరియస్గా ఉండాలి. అన్ని సమస్యల నుంచి తాను బయటపడడం అనే దాని యొక్క ఆవశ్యకతను అందరూ చూస్తున్నారు. అప్పుడు మాత్రమే
ఈ సమస్యను తయారు చేసేటటువంటి వాడు మనం సమీపించగలం. అంటే ఎప్పుడు ఏం చెప్పారంటే మనం సమస్యని క్లియర్గా ఉండాలి. మనం మన ఇంటెన్షన్ ఏంటి అవగాహన చేసుకోవడంలో సమస్యని అనేది మనం సీరియస్గా ఉండాలి. వ్యక్తి ఆ అంటే ఆ సమస్యల నుంచి ఫ్రీ అయ్యే యొక్క ఆవశ్యకతని చాలా ఎక్కువగా చూడగలుగుతున్నాడు. అప్పుడు మాత్రమే ఈ సమస్యని తయారు చేసేవాడిని మనం సమీపించగలం. ఇంకా ఏం చెప్పారు అంటే ఏ ప్రయత్నమైనా సమస్యని సాల్వ్ చేయడానికి ఎంతకాలం అయితే అవగాహన చేసుకోకుండా మూలాన్ని అవగాహన చేసుకోకుండా ప్రయత్నిస్తూ ఉంటామో ఆ ప్రాబ్లమ్ ఇంకా మనని ఎక్కువ కన్ఫ్యూషన్కి దుఃఖానికి దారితీస్తుంది. అందుకని వ్యక్తికి చాలా క్లారిటీ ఉండాలి. తన ఉద్దేశం ఏమిటి, ఈ సమస్యను అవగాహన చేసుకోవడంలో అది చాలా క్లియర్గా సీరియస్గా ఉండాలి. సామాన్యంగా సమస్యని ఆ, ఫ్రీ అవ్వడం, సమస్య నుంచి తొలగిపోవడం అనే దాని యొక్క ఆవశ్యకత అందరికీ తెలుసు. అప్పుడు మాత్రమే మనం ఈ సమస్యని అప్రోచ్ అవ్వగలం. స్వేచ్ఛ అన్నది లేకపోతే, సమస్య నుంచి స్వేచ్ఛ లేకపోతే అక్కడ శాంతి ఉండదు. శాంతి అన్నది చాలా అవసరం మన సంతోషానికి. అది ఎండ్ ప్రోడక్ట్ కాదు. ఎలా అయితే చెరువులో నీరు నిశ్చలంగా ఉంటుందో, ఎప్పుడైతే గాలి ఆగిపోతుందో, చిన్న చిన్న చిరుగాలులు కూడా ఆగిపోయినప్పుడు చెరువులో నీరు నిశ్చలంగా ఉన్నట్టుగా మనస్సు అన్నది సమస్యలన్నీ లేనప్పుడు చాలా నిశ్చలంగా ఉంటుంది. కానీ మైండ్ అన్నది మనం బలవంతంగా దాన్ని నిశ్చలం చేయలేం. అంటే నిశ్చలం చేయడం కాదు, ఒకవేళ అలా చేసామనుకోండి అది మృతప్రాయమైంది. అది ఒక అంటే స్టాగ్నెంట్ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి నీళ్ల లాంటి, చెరువులో నీళ్ల లాంటిది. ఇది మనకి క్లియర్ అయిందనుకోండి, సమస్యలను తయారు చేసేవాడిని మనం అబ్జర్వ్ చేయగలం. ఈ అబ్జర్వేషన్ అన్నది సైలెంట్గా ఉండాలి. ఏ రకమైనటువంటి ముందుగా ఏర్పరచుకున్న ప్లాన్ ప్రకారం కానీ, సంతోషం మీద కానీ, బాధ మీద కానీ ఆధారపడి ఉండకూడదు. మీరు మీరు చాలా అసంభవమైనది అడుగుతున్నారండి. మా విద్యా విధానం అంతా మాకేం బోధించిందంటే ఈ మైండ్ని ప్రత్యేకంగా చూడండి, కంపేర్ చేయండి, జడ్జ్ చేయండి, ఎన్నుకోండి. దేన్ని ఖండించకుండా, జస్టిఫై చేయకుండా వాట్ ఈజ్ అన్న దాన్ని ఉండడం చాలా కష్టం కదా అన్నారు ఆవిడ. అంటే జస్టిఫై వాట్ ఈజ్ అబ్జర్వ్డ్. హౌ కెన్ వన్ బి ఫ్రీ ఆఫ్ దిస్ కండిషనింగ్ అండ్ అబ్జర్వ్ సైలెంట్లీ. ఈ కండిషనింగ్ నుంచి మనిషి ఏ విధంగా ఫ్రీ అయ్యి సైలెంట్గా చూడగలడు అని అడిగారు. అంటే మీరు ఒకవేళ సైలెంట్ అబ్జర్వేషన్తో చూస్తే, లేకపోతే ప్యాసివ్గా ఉన్న అవేర్నెస్. ప్యాసివ్ అవేర్నెస్ అంటే ఏంటి, అక్కడ రియాక్షన్ లేనటువంటి అవేర్నెస్తో మీరు చూస్తే అప్పుడు ఈ రెండు అంటే ఏంటి అవసరం, సైలెంట్గా అబ్జర్వ్ చేయడం, ప్యాసివ్గా ఉన్నటువంటి ఎరుక, ఇవి అవసరం అవగాహనకి. అప్పుడు అందులో ఉన్న సత్యం మిమ్మల్ని లిబరేట్ చేస్తుంది మీ బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే మీ సమస్యల నుంచి. మీరు ఎప్పుడైతే చూడరో, ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యూ డు నాట్ సీ ద ఇమీడియట్ నెసెసిటీ, అంటే దాని యొక్క అత్యవసరమైన ఆవశ్యకతను మీరు లేదనుకోండి, ఆ ప్యాసివ్ అవేర్నెస్ని. అది ప్యాసివ్ అవేర్నెస్ అనేది ఎలర్ట్ అవేర్నెస్. ప్యాసివే కానీ అది ఎలర్ట్గా ఉంటుంది. అప్పుడు ఏ విధంగా అనే ఆ సెర్చ్ అన్నది బ్యాక్గ్రౌండ్ని డిజాల్వ్ చేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే మనకి వెనకాలన్న సమస్యలు. ట్రూత్ ఒక్కటే మనం లిబరేట్ చేయగలదు. మార్గాలు కానీ పద్ధతులు కానీ మనని రివి లిబరేట్ చెయ్యలేవు. సైలెంట్ అబ్జర్వేషన్లోంచి వచ్చినటువంటి సత్యమే మనకు అవగాహన తెస్తుంది.
అది మనం చూడగలగాలి. అప్పుడు మాత్రమే మీరు అంటే ఎలా అబ్జర్వ్ చేయాలి? ఏ రకమైనటువంటి కండెమ్నేషన్ లేకుండా, జస్టిఫికేషన్ లేకుండా, చాయిస్లెస్ అవేర్నెస్తో మీరు దాన్ని మీ చూసినప్పుడు మాత్రమే మీరు అందులోంచి ఫ్రీ అవ్వగలరు. మీరు ఎప్పుడైతే ప్రమాదాన్ని చూసారో అందులోంచి ఎలాగండి బయటపడ్డం అని ఎవరిని అడగరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సడన్ గా ఒక పులిని చూసారనుకోండి, ఒక పావుని చూసారనుకోండి, ఎవరికో ఫోన్ చేసి నేను ఈ పాము నుంచి ఎలా బయటపడాలని అడగరు. ఇమీడియట్ గా మీ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది. అది ఎందుకంటే అక్కడ మీరు ప్యాసివ్ గా అవేర్ గా అంటే ఉండడం అన్నది ఒక యు సీ ద నెసెసిటీ ఆఫ్ బీయింగ్ ప్యాసివ్లీ అవేర్ దట్ యు ఆస్క్ హౌ. అంటే ఈ హౌ అనే క్వశ్చన్ మీరు అడగడానికి కూడా ఇంకా అక్కడ అక్కడ అవసరం అనేది అవసరం అనిపించదు. యు డు నాట్ సీ ద నెసెసిటీ. వై డు యూ నాట్ సీ ద నెసెసిటీ ఆఫ్ ఇట్? ఎందుకని దాని అవసరం లేదు? ఐ వాంట్ టు బట్ ఐ హ్యావ్ నెవర్ థాట్ అలాంగ్ దీస్ లైన్స్ బిఫోర్. నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదండి, నాకు కూడా అలాగే ఉండాలని ఉంది. నేను చేయగలిగింది ఏంటంటే ఆల్ ఐ కెన్ సే ఈస్ దాట్ ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ మై, నేను చెప్పగలిగింది ఏంటంటే నా సమస్యలన్నీ వదిలించుకోవాలి అన్నదే నేను కోరుకుంటున్నాను అని అన్నారనమాట. ఎందుకంటే అవి నాకు మహా బాధాకరంగా ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా ఉండాలని ఉంది ఇతరులందరిలాగే. తెలుసో తెలియకో మేమేమో తిరస్కరిస్తున్నాం ప్యాసివ్గా అవేర్గా ఉండడాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతని. ఎందుకంటే మా సమస్యలు నిజంగా పోగొట్టుకోవాలనుకోవట్లేదు. గెట్ రిడ్ ఆఫ్ అవర్ ప్రాబ్లం. వాట్ వుడ్ వి బీ వితౌట్ దెమ్? ఆ సమస్యలు లేకపోతే మేమేమిటి ఇంకా? వీ వుడ్ రేదర్ క్లింగ్ టు సంథింగ్. మేము సామాన్యంగా ఏదో ఒక దానికి వేలాడుతూ ఉంటాం, మాకు తెలుసున్న దానికి. అది ఎంత బాధాకరంగా ఉన్నా అప్పుడు అంటే ఏదైనా రిస్క్ తీసుకోవడానికి ఆ దాన్ని దట్ మే లీడ్ హూ నోస్ వేర్, అంటే సంథింగ్ దట్ మే లీడ్. అంతేగాని రిస్క్ ద పర్స్యూట్ ఆఫ్ సంథింగ్ అసలు ఎవరికి తెలుసు, ఏ విధంగా తెలుసు వీటిలోంచి అనే దానికంటే మేము ఎక్కువగా ఆ సమస్య దాని వల్ల వచ్చినటువంటి అది ఎంత బాధాకరంగా ఉన్నా మాకు తెలుసున్నటువంటి దాంతో మేము వేలాడుతూ ఉంటాం. ఈ సమస్యలన్నిటితో మేము చాలా పరిచయంగానే ఉంటున్నాం. అయితే ఎవరు దీన్ని సృష్టిస్తున్నారు అన్న వెతుకులాటని మాత్రం తెలియకుండా అది ఎక్కడికి దారితీస్తోంది, ఏమి సృష్టిస్తోంది మాలో, భయాన్ని సృష్టిస్తోంది, డల్నెస్ని సృష్టిస్తోందని అది మనం తెలుసుకోవటం లేదు. ఈ మనస్సు అన్నది వరీ ఆఫ్ ప్రాబ్లమ్స్ తోటి మనస్సు ఎప్పుడు కూడా దాన్ని అది అంటే అందులోనే మునిగిపోతుంది. అది సమస్యల మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే దానికి మనస్సుకు ఆహారం సమస్యలే. అవి ప్రాపంచిక సమస్యలు అవనివ్వండి, వంటగదికి సంబంధించిన సమస్యలు అవనివ్వండి, రాజకీయం అవనివ్వండి, వ్యక్తిగతం అవనివ్వండి, మతపరం అవనివ్వండి, ఆదర్శాలు ఆ ఆ విధంగా ఆదర్శవంతమైనవైన ఆ సమస్యలు ఏ రూపంలో ఉన్నా మేము అంటే ఈ సమస్యల మీదనే మనస్సు దానికి ఆహారంగా ఉంటుంది. అవి ఆ సమస్యలు స్వల్పంగా ఉన్నా, సంకుచితంగా ఉన్నా, అవి మనని అలా చేసినా వాటి మీదనే అది మనసు ఆధారపడి ఉంది. ప్రాపంచిక సమస్యలతోటి పూర్తిగా నిండిపోయిన మనస్సు ఆధ్యాత్మికమైన అభివృద్ధి కోసం ఉన్న సమస్య ఎంత స్వల్పమైనదో ప్రాపంచిక సమస్యలు కూడా అంత స్వల్పమైనవి. ఇది ఏం చేస్తుంది? భయంతో మనస్సుని బడ్డెన్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఎందుకంటే ప్రాబ్లమ్స్ సెల్ఫ్కి బలాన్ని ఇస్తున్నాయి. సెల్ఫ్ అంటే నేను అన్నదానికి, టు ద మీ
అండ్ ద మైండ్. నాకు నాది నేను నాది అనే వాటికి బలాన్ని ఇస్తున్నాయి. సమస్యలు అనేవి లేకపోతే ఏవైనా సంపాదించడాలు, ఫెయిల్యూర్స్, ఇవన్నీ లేకపోతే అక్కడ సెల్ఫే లేదు. అంటే నేను అన్నది ఉన్నంతసేపు అదేదో పొందాలని, అదేదో సమస్యలతో ఉండాలని, ఫెయిల్యూర్స్ వీటన్నిటితోనే సెల్ఫ్ అన్నది ఉంది. ఈ నేను అన్నది, సెల్ఫ్ అన్నది లేకపోతే అసలు మనిషి ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతున్నాడు? అదే అన్ని పనులకి, అన్ని రకాల సమస్యలకి కూడా మూలం. కోరికలోంచి ఎంతకాలం అయితే యాక్షన్ అనేది వస్తుందో, లేకపోతే జ్ఞాపకంలోంచి, భయంలోంచి, సు సంతోషంలోంచి, బాధలోంచి ఎప్పుడైతే యాక్షన్ అన్నది వస్తుందో, దానిలో ఎప్పుడు తప్పనిసరిగా సంఘర్షణ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. మన యాక్షన్ అన్నది మనకున్న కండిషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏ ఆలోచనలు, ఏ భావాలతో కండిషన్ అయ్యేమో దాని మీదనే మన యాక్షన్ ఆధారపడి ఉంటుంది. ఏ లెవెల్లో అయినా మనం ఏదైనా ఛాలెంజ్కి రెస్పాన్స్గా, అసంపూర్ణంగా, కావలసినంత విధంగా ఉండకపోవడం వల్ల సంఘర్షణ వస్తుంది. అదే సమస్య. సంఘర్షణ అన్నది సెల్ఫ్ యొక్క స్ట్రక్చర్. అంటే నేను అన్నది ఎప్పుడు సంఘర్షణలోనే ఉంటుంది. అయితే సంఘర్షణ లేకుండా సంపూర్ణంగా జీవించడం సంభవమే. ఈ కాన్ఫ్లిక్ట్ అంటే లోభం కోసం కాన్ఫ్లిక్టు, భయము, జయము, వీటన్నిటికీ సంఘర్షణే. ఇది అన్నది కేవలంగా థిరిటికల్గా ఉంది, యాక్చువల్గా లేదు. అంటిల్ ఇట్ ఈస్ డిస్కవర్డ్ త్రూ డైరెక్ట్ ఎక్స్పీరియన్సింగ్. అంటే డైరెక్ట్గా మనం అనుభవిస్తే గానీ ఇవి యాక్చువల్గా ఉండటం లేదు. ఇవన్నీ థీరీగానే ఉంటాయి. ఏవి మనం అందులోంచి బయటపడగలము అన్న విషయం మనకి థీరీగా ఉంటుంది. యాక్చువల్గా అనుభవం వచ్చే వరకు కూడా ఇవన్నీ మనకి ఏదో థీరీలే, అంటే ఈ సంఘర్షణలోంచి బయటపడడం అనిపిస్తుంది. ఏ రకమైన గ్రీడ్ లేకుండా ఉండడం అన్నది ఎప్పుడైతే సెల్ఫ్ యొక్క మార్గాలు అవగాహన అవుతాయో అప్పుడే సంభవం. అంటే నేను నా అనే మార్గాలు అవి మనకి ఆ నేనుని మనసు సృష్టిస్తోంది కదా, ఆ మార్గాలు అవగాహన అయినప్పుడు మాత్రమే మనకేంటంటే వీటన్నిటిలోంచి బయటపడగలం. అయితే మీరేమంటారండి? నాకు ఈ చెవుడు అన్నది నాకున్నటువంటి భయంలోంచి, అణిచేసుకోవడాల్లోంచి వచ్చిందంటారా? డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే చెవి నిర్మాణంలో ఏమీ రాంగ్ లేదు. అంటే భౌతికంగా చెవిలో ఏమీ రాంగ్ ఏం లేదు. అయితే నా వినడం అన్న దాన్ని తిరిగి నేను పొందే అవకాశం ఉందంటారా? నేను చాలా కాలమై అణిచేసుకుంటున్నాను ఒక రకంగా, లేదా మరో రకంగా నా జీవితం అంతా. నాకు నిజంగా కావలసినది ఏది నేను చెయ్యలేదు. బాహ్యంగా గాని, ఆంతరంగికంగా గాని అవగాహన చేసుకోవడం కంటే అణిచేయడం సులువు. అవగాహన చేసుకోవడం చాలా కష్టతరమైంది. ముఖ్యంగా బాగా కండిషన్ అయిపోయిన వాళ్ళకి అవగాహన చేసుకోవడం కష్టం. చిన్నప్పటి నుంచి వాళ్ళు కండిషన్ అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి అవగాహన చాలా కష్టం. అది చాలా కష్టతరమైన అణిచేసుకోవడం అన్నది ఒక అలవాటు అయిపోయింది. అవగాహన అన్నది ఒక హ్యాబిట్లోకి రాలేదు, అదొక రొటీన్ అయిపోయింది. అందుకే అలా అవగాహన చేసుకోవడానికి నిరంతరాయమైన వాచ్ఫుల్నెస్ అవసరం, ఎలర్ట్నెస్ అవసరం. అవగాహన చేసుకోవాలంటే ప్లయబిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, సెన్సిటివిటీ ఉండాలి, సెంటిమెంటాలిటీతో సంబంధం లేని ఒక వార్మ్త్ ఉండాలి. ఈ అణిచేయడం అనేది ఏ రూపంలో ఉన్నా అవేర్నెస్ అనేది ఎక్కువ క్విక్ చెయ్యదు, త్వరితపరచదు. అది చాలా ఈజియెస్ట్, స్టూపిడెస్ట్ కూడా, చాలా మూర్ఖమైనది మార్గం అన్నమాట. రెస్పాన్సెస్ని డీల్ చెయ్యాలంటే
ఇది ఒక చాలా మూర్ఖతరమైన సులువైన మార్గం ఏదండి అణిచేయడం. ఈ అణిచేయడం అన్నది అనుకరణే. ఒక ఐడియాను అనుకరించడము, ఒక విధానాన్ని అనుకరించడము, అది మనకి ఏంటవుతుందంటే పై పైన ఒక భద్రతనిస్తుంది, మనకు ఒక గౌరవాన్ని ఇస్తుంది. అవగాహన చేసుకోవడమే స్వేచ్ఛని లిబరేట్ చేస్తుంది. ఈ అణిచేయడం అన్నది ఎప్పుడూ సంకుచితంగానే ఉంటుంది, ఆత్మ పరివేష్టితంగా ఉంటుంది. అంటే తన చుట్టూ తాను వలయం ఏర్పరచేసుకున్నట్టుగా ఉంటాడు తనలో తానుగా. అథారిటీ యొక్క భయం, అభద్రత యొక్క భయం, ఒపీనియన్ ఉద్దేశ్యాలు యొక్క భయం, ఇవన్నీ మనకి ఐడియాలజీతో నిండినటువంటి ఒక ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. భౌతికమైనటువంటి కౌంటర్ పార్ట్తో, అంటే ఒక దానికి మైండ్ తయారు చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటండి, ఇవన్నీ మనకి ఒక రకంగా ఏమిటి చేస్తున్నాయి? అండర్స్టాండింగే లిబరేట్ చేస్తోంది. అణిచేయడం అన్నది ఏం చేస్తోంది? మనని చాలా సంకుచితంగా తీసుకెళ్తోంది. మన చుట్టూరా మనం గోడ ఏర్పరచుకున్నట్టుగా సెల్ఫ్ ఎన్క్లోజింగ్ గా ఉంటాం. అథారిటీ అంటే భయం, భద్రత లేకపోవడం అంటే భయం, ఉద్దేశ్యాలంటే భయం. ఇవన్నీ కూడా ఆదర్శాలతో ఉన్న ఒక ఆశ్రయాన్ని నిర్మిస్తున్నాయి. దానికి మైండ్ ఎప్పుడు టర్న్ అవుతూ ఉంటుంది. ఈ ఆశ్రయం ఏ లెవెల్లో ఉన్నా సరే అది ఏం చేస్తుంది? భయాన్ని బలపరుస్తుంది. భయంలోంచి ఏదో ఒకటి ఇంకొక దాన్ని అక్కడ పెట్టాలని చూస్తాం, సబ్స్టిట్యూషన్. సమస్యలు, ఎస్కేప్స్ అన్నవి ఈ అణిచేయడం కానీ డిసిప్లిన్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక రకమైన అణిచివేతే. అంటే వాటిని ఆ క్షణానికి లోపలికి తోసేయడం, ఏదో క్రమశిక్షణ అనడం, ఇవన్నీ కూడా అణిచివేతే. ఈ అణిచివేయడం అనేది ఒక అవుట్లెట్ ఉండాలి వాటికి, అంటే బయటకు వచ్చేవి. అది భౌతికమైన ఒక జబ్బు అవ్వచ్చు, లేకపోతే మరో రకమైన ఆదర్శవంతమైన భ్రాంతి అవ్వచ్చు. అంటే ఈ అణిచేయడాలు బయటికి రాకపోతే అవి ఏంటవుతాయి? భౌతికమైన ఏదో ఒక వ్యాధిగా, ఏదో రకమైన ఆదర్శవంతమైన భ్రాంతిగా తయారవుతాయి. వ్యక్తి యొక్క టెంపర్మెంట్ని బట్టి దాని ఫలితాలు ఉంటాయి. తన వ్యక్తి యొక్క టెంపర్మెంట్ అంటే స్వభావం, మూర్ఖత్వాలను బట్టి. నేనేంటి నోటీస్ చేశానంటే, ఎక్కడైనా అన్ప్లెజెంట్గా, అంటే మనకి నచ్చనిది వినడానికి ఉన్నదనుకోండి, నేను ఇదిగో ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వెనకాల, ఈ ఇన్స్ట్రుమెంట్ అంటే మ్యూజికల్ కాదు, ఈ ఇన్స్ట్రుమెంట్ అంటే ఈ పరికరం వెనకాల నేను ఆశ్రయం తీసుకుంటున్నాను. అది నాకు హెల్ప్ చేస్తున్నది ఏంటంటే, నేను మళ్ళీ నా జగత్తులో గడిపేటట్టుగా హెల్ప్ చేస్తుంది. అయితే వ్యక్తి ఇన్నాళ్ల నుంచి అణుచుకున్న వాటిలోంచి ఎలా స్వేచ్ఛ పొందుతాడు? చాలా టైం పట్టదా? ఇక్కడ టైం ప్రసక్తి ప్రశ్న కాదు, గతంలోకి వెళ్ళడం అంతకంటే కాదు, కేర్ఫుల్ ఎనాలిసిస్ కూడా కాదు. ఇది సత్యాన్ని, ఈ అణిచేయడం అనే సత్యాన్ని చూడగలగాలి. ఆ చూడడం వల్ల ఎలాగా? వెంటనే రియాక్షన్ లేని అవేర్నెస్, అది ప్యాసివ్లీ అవేర్ అంటారు. ప్యాసివ్ అవేర్నెస్తో ఏ రకమైన చాయిస్ అనేది లేకుండా, అంటే ఇది మంచిది ఇది చెడ్డది అనుకున్న చాయిస్ లేకుండా ఈ మొత్తం విధానం, అణిచేసే విధానం అంతటినీ, అందులో ఉన్న సత్యాన్ని ఇమీడియట్గా మనం చూడాలి. అప్పుడు ఆ అణిచేయడం అనే దాని యొక్క సత్యం నిన్నటి రేపు అనేవన్నిటిని ఆలోచిస్తూ ఉంటే ఇందులో ఉన్న సత్యం మనకి తెలియదు. అంటే గతం భవిష్యత్తులోంచి సత్యం అన్నది అవగాహన అవ్వదు. ఎలాగా? సమయం ద్వారా అవగాహన అవ్వదు. సత్యం అన్నది పొందవలసింది కాదు, అది కనబడేది, కనబడకపోయేది కాదు. ఇట్ కెనాట్ బి పర్సీవ్డ్, గ్రాడ్యువల్గా మనం పొందేది కాదు. నేను స్వేచ్ఛగా ఉండాలన్న విల్ పవర్లోంచి ఆ రిప్రెషన్ అన్నది, అంటే ద విల్ టు బి ఫ్రీ
ఫ్రమ్ రిప్రెషన్ అంటే ఈ అణిచివేయడంలోంచి నేను స్వేచ్ఛని పొందాలి అన్నది మరొక ఆటంకం మన అవగాహనకి, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి. ఎందుకంటే విల్ అన్నది ఒక కోరికే, పాజిటివ్గా ఉండొచ్చు, నెగటివ్గా ఉండొచ్చు. ఈ కోరిక అన్నది, కోరికతో ప్యాసివ్ అవేర్నెస్ ఉండదు. ఈ కోరిక లేదా తీవ్రతరమైన కోరికలు అవి మనకి అణిచిపెట్టేస్తున్నాయి. అదే రకమైనటువంటి కోరిక, దాన్నే మనం ఇచ్ఛాశక్తిని పిలవచ్చు. అది ఎప్పుడు కూడా అది సృష్టించిన దాంట్లోంచి అది స్వేచ్ఛని పొందదు. ద ట్రూత్ ఆఫ్ విల్ మస్ట్ బి పర్సీవ్డ్. ఆ విల్ యొక్క సత్యాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఎలాగా? ప్యాసివ్ అండ్ అలర్ట్ అవేర్నెస్తో. ఎనలైజర్, విశ్లేషకుడు, ఆయన తన్ను తాను వేరుగా చూసుకుంటున్నాడు. ఆయన కూడా ఆ ఎనాలిసిస్లో ఒక భాగమే. ఆయన ఆ విధంగా కండిషన్ అయిపోవడం వల్ల ఆయన అనలైజ్ చేస్తున్నాడు. ఈ విషయం మనం విన్నాం కదండి ఇంతకుముందు. ఆలోచించేవాడు ఆలోచన ఒకటే, ఆలోచించేవాడిని ఆలోచనే వేరేగా సృష్టిస్తోంది. అలాగే ఎనలైజర్ వేరేగా ఉండి ఎనాలిసిస్ చేస్తున్నంతసేపు మనకేమీ కూడా అక్కడ మనం కండిషన్ అయిపోయాం అనలైజర్ వేరేగా ఉన్నాడని. ఆయన ఎప్పుడు అలా చేస్తున్నంతసేపు స్వేచ్ఛ ఉండదు. అందుకని మళ్ళీ ఆ సత్యాన్ని చూడగలగాలి. సత్యం ఒకటే లిబరేట్ చేస్తుంది. ఇచ్ఛాశక్తి కానీ ప్రయత్నం కానీ లిబరేట్ చెయ్యదు. అంటే మనం చేసే ప్రయత్నం కానీ మనకున్న విల్ కానీ మనని లిబరేట్ చెయ్యదు. కేవలంగా ట్రూత్ ఓన్లీ విల్ లిబరేట్. అర్థమైందండి ఈ పాయింట్లో ఎక్కడ మీకు అసంతలత? ఆ, హలో. ఆ, నారాయణ గారు, సారీ, నారాయణ గారికి ఛాన్స్ ఇచ్చేద్దామని వెళ్ళిపోతారు కదా కాలేజ్కి, నేను మర్చిపోతున్నాను ఆ విషయం. దిలీప్ ఎవరండి? కొత్తగా వచ్చారు, తెలుసుకోవచ్చా? అమ్మ నేనే ఇస్తారానమ్మా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఓకే ఫ్రెండ్ ఓకే. ఫోన్ లో లాగిన్ అయ్యా. అదే మీరు బోల్డ్ ఫోన్లు పెట్టుకుంటారేంటండి? ఓకే ఓకే హా, ఓకే. అయితే నారాయణ గారు చెప్తారా? మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. ఎక్కడ అర్థం కాలేదో అడగండి, లేకపోతే చెప్పండి బాగా. అర్థమైందమ్మా, నాకు అర్థమైంది చెప్తాను. వెరీ గుడ్. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అండ్ ఎస్కేప్. ఎందుకంటే 98% పీపుల్ అంటే దీనిలోనే ఉన్నామంట మనం. ఎందుకంటే ఆ సమస్యను ఎప్పుడు కూడా సమస్యలు వస్తుంటాయి, దాన్ని ఏదో అన్ని చేయడం, ఇంకేదో బయటకు పారిపడి ఎప్పుడు కూడా ఆ సమస్య నుంచి బయటికి పారిపోవడానికి చూస్తాం తప్ప సమస్యని మనం పరిష్కరించుకోవడం ఎప్పుడు అనుకోమండి మనం. ఈరోజు కృష్ణమూర్తి గారు చాలా డీప్ గా చెప్పారమ్మా. ఎందుకంటే సమస్యని పరిపూర్ణంగా అవగాహన చేసుకోకుండా ఎక్కడ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్య ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది తప్ప మా సమస్య పరిష్కారం ఉండదు. అని కృష్ణమూర్తి గారు అండర్స్టాండింగ్ ది సొల్యూషన్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అంటారు. అవగాహన అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాను. సో ఏంటవుతుందంటే ఆ సమస్య ఇప్పుడు ఏంటవుతుందంటే సమస్య మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, మనం ఆందోళన పడిపోతాం, ఆతృత పడిపోతాం, భయం ఇవన్నీ ఏంటవుతుందంటే సమస్యని అర్థం చేసుకునేటువంటి అక్కడ క్యాపబుల్ మనం మిస్ అయిపోతున్నాము. అంటే సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. అక్కడ ఏ స్థితి నాది అన్నటువంటిది, అంటే వాట్ ఈజ్ అది కూడా మనం అర్థం చేసుకోకుండా సమస్య ఏదో పరిష్కారం అయిపోవాలి అటువంటి ఈ ఆందోళన ఎప్పుడు కూడా మనకి అక్కడ ఆ ఆందోళన నుంచి మనం బయటపడలేకపోతున్నాం. కాబట్టి సమస్య ఏంటవుతుందంటే ఆ చిన్న సమస్య పెద్ద సమస్యగా మారుతుంది తప్ప అక్కడ మనకి ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. కృష్ణమూర్తి గారు మనకి అలర్ట్ అండ్ పాసివ్ అవేర్నెస్ అంటే చాయిస్లెస్ అవేర్నెస్ ఏదైతే ఉందో నిరంతరం అక్కడ మనం దాన్ని చూసినప్పుడు మాత్రమే ఆ సమస్యని మనం పరిష్కారం చేసుకోగలం అని చెప్పారమ్మా.
ఇంకోటి ఏంటంటే మనకి లిబరేషన్, అంటే ఆ స్వేచ్ఛ. ఎందుకంటే ఆ స్వేచ్ఛ మనకి ఏదో ఏదో అని చేయడం వల్ల కానీ లేదా ఇంకో కానీ రాదు. కేవలంగా ట్రూత్ వల్ల మాత్రమే వస్తుంది. లాస్ట్ కన్క్లూషన్ ఇచ్చారమ్మా. మనకి ఏంటంటే సత్యం అంటే మనకి సరిగ్గానేటువంటి అవగాహన ఉండదు మనకి. ఎందుకంటే ఆ సత్యం అనేది పొందేది కాదు, అది భూతకాలంలో వరకు లేదా భవిష్యత్ కాలానికో చెందినటువంటిది కాదు. ఎందుకంటే అందుకే చాలా సందర్భాల్లో మనకి సత్యమే భగవత్ స్వరూపం, సత్యమే భగవంతుని మాట్లాడతాం. కాబట్టి ఈ సత్యం మార్గం అంటే ఈ సత్యం వైపు మనం ప్రయాణించాలన్నా అర్థం కావాలన్నా మనకు అవగాహన రావాలి. కాబట్టి అలాంటి అవగాహన లేకుండా ఏంటవుతుంది, నిరంతరం మనం భయాందోళనకు లోనైపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన కోవిడ్ టైంలో చాలా మంది కోవిడ్ వస్తుందేమో అనేటువంటి భయంతో కోవిడ్ లేనటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి కోవిడ్ తీసుకుని కోవిడ్ వచ్చి ఇది అయిపోయారు, చాలా మంది చనిపోయారు. అంటే ఏంటవుతుందంటే ఈ భయం నిరంతరం అవగాహన లేకపోవడం వల్ల ఈ రకరకాలైనటువంటి ఏదైనా అవ్వచ్చండి, మతపరమైనటువంటి భయం అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ అవ్వచ్చు, రకరకాలైనటువంటి భయాలు. అంటే ఈ రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అయిపోతున్నారు తప్పుడు. చూడండి, ఎగ్జామ్స్ వస్తే స్టూడెంట్స్ ఏదో రకంగా నుంచి బయటపడిపోవాలి. సంవత్సరంలో లాస్ట్ 1 month లో ఏదో భయాందోళనలో ఏమైపోతామేమో, లేకపోతే ఫెయిల్ అయిపోతే మా పేరెంట్స్ ఏంటి అయిపోతా ఏమనేస్తారేమో, ఇలా రకరకాల ఏంటంటే చిన్న వయసు నుంచి లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ద లైఫ్ వరకు, అంటే లాస్ట్ వరకు కూడా ఏంటవుతుందంటే ఈ సమస్యలతోనే మనం కొట్టుకుంటున్నాం తప్ప దాని పరిష్కారం అవగాహన మనం ఎప్పుడు తెచ్చుకోవట్లేదు. కాబట్టి ఇలాంటి కృష్ణమూర్తి గారి క్లాస్ ద్వారా మనకి ఏంటవుతుందంటే, అంటే భౌతికంగా లేదు కదా, లేదా మానసికంగా కానీ, లేదా మనకి ఆధ్యాత్మికంగా కానీ కావాలంటే ముందు మన మనసుని నిరంతరం మనం గమనిస్తుండాలి. సమస్య ఏంటో మనం చూసుకోగలగాలం, ఆ సమస్యను పరిష్కారం చేసుకోగలగాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే పరిష్కారం మనం కాదు, అవగాహన. మనకి ఏంటంటే వినండి, మనకి అవగాహన అనేది ఒక హ్యాబిట్ కాదు, అణిచేసుకోవడం ఒక హ్యాబిట్ ఇది. అది బాగా వాచ్ఫుల్నెస్ ఉంటే గాని అవగాహన చేయలేం, అవేర్నెస్ ఉంటే గాని అవగాహన అవ్వదు. చెప్పండి. అంటే ఇవన్నీ కూడా మనకి అణిచేసుకోవడం ఒక హ్యాబిట్ అయిపోయింది. అవును. దానివల్ల సంఘర్షణ, బాధ ఇవన్నీ వస్తున్నాయి. ఇలా ఉండడం అన్నది మన యాక్షన్ అన్ని కూడా మన కండిషనింగ్ లోంచే వస్తున్నాయి. అందువల్ల కన్ఫ్యూజను, సంఘర్షణ, వ్యతిరేకతలు, మనం ఏంటంటే మనకి ఎప్పుడో పాతవి అయిన కోరికలు, భయంలోంచి అవి బాధాకరమైన ఇవన్నీ తెచ్చిపెడుతున్నాయి. మన కండిషనింగ్ లోంచే మన యాక్షన్ వస్తుంది. కండిషనింగ్ అంటే ప్రతి వ్యక్తికి కొన్ని కండిషనింగ్స్ ఉంటాయి, కొన్ని రకాల అభిప్రాయాలతో ఆయన ఉంటారు, అంటే ప్రతి వారు ఆ వాటిలోంచి మన యాక్షన్ వస్తుంది. చెప్పండి. మనకి ఛాలెంజ్ కావాల్సిన రెస్పాన్స్ సంపూర్ణంగా ఇవ్వటం లేదు కనుక అవి అలా ఉండిపోతున్నాయి ఆ సమస్యలు. అందువల్ల ఏంటి, మనకి సంఘర్షణ పెరిగిపోతుంది కదా. ఓకేనమ్మా. సో అంటే మనం ఏమనుకుంటాం, ఇందులోంచి సంపూర్ణంగా బయటపడడం థియరీవే గాని నిజం కాదనుకుంటాం. అంటే ఏదైనా ఒక గ్రీడ్ ఉందనుకోండి, అది మనం బయటపడడం సంభవం అనుకోండి. అవి బయటపడాలంటే సెల్ఫ్ యొక్క మార్గాలు, నేను నాది యొక్క మార్గాల్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. మనం అన్ని అవగాహన చేసుకుంటాం కానీ సెల్ఫ్ మార్గాన్ని అవగాహన చేసుకోం. సెల్ఫ్ అవగాహన చేసుకోవాలి కదా, అప్పుడు మాత్రమే అర్థం అవుతుంది. ఈ అవగాహన ఒక హ్యాబిట్ కాదు, ఏ క్షణం కా క్షణం మనం అవేర్నెస్ తో ఉండడం వల్లే అవగాహన వస్తుంది, కానీ ఇది ఒక అలవాటు కాదు, అణిచేసుకోవడం అలవాటే. ఓకే, బాగుంది. వసంత గారు చెప్తారా? వసంతలత చెప్తావా? అందరికి నమస్కారం. ప్రాబ్లమ్స్ అండ్ ఎస్కేప్స్ అనే విషయం మీద ఇవాళ చర్చ. అంటే ఆయన చెప్తున్నారు, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం అనుకున్నప్పుడు దానికి ఇమీడియట్ గా మనం సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటాం.
ఇలా దేని అంటే సమస్యల నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం, కానీ యాక్చువల్లీ సమస్యని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నించాం. సమస్యని ఇక్కడ ప్రాబ్లం తాలూకు సొల్యూషన్ గురించి వెతికే కన్నా ప్రాబ్లం ఏమిటో చూడడం అనేది మనం చేస్తే ఆ సొల్యూషన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. దాన్ని చూడడం అదే చెప్పారు. అంటే దీనికోసం ఆ, ఆ, చాలా దీనిగా చెప్పారు. అంటే మనకి ఏదైనా చూడాలి అంటే మనస్సు అనేది ట్రాంక్విల్ గా ఉండాలి. అంటే మైండ్ అనేది సైలెంట్ అబ్జర్వేషన్ అంటే అది కూడా చెప్పారు. సైలెంట్ అంటే కంప్లీట్ సైలెన్స్ అంటే అది డెడ్ పూల్ కింద లెక్క అవుతుంది. అలా కాదు, క్లియర్